హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జిత్తు దీక్షి వ్లాగ్స్. నేను బ్రేక్ఫాస్ట్గా గుంత పొంగనాలను చేశానండి. చాలా రుచిగా బాగా వచ్చినాయి. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా గుంత పొంగనాలు ఎక్కడ పెట్టినా దోశలతో పాటు. ఇక నేనైతే దోశ పిండితో కూడా ఇలా గుంత పొంగనాలు చేశానండి. దీన్ని ఒక గిన్నెలో దోశ పిండిని తీసేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, తురిమిన కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను. ఇలా వేసేసుకొని ఆ మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. ఇట్లా మిక్స్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకొని మరొక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలో 2 ఎగ్స్ అనేది ఇట్లా పగలగొట్టుకొని వేసుకున్నాను. ఇట్లా ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ ఉన్నాయి కదా, కొద్దిగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసుకొని ఉప్పు కారం తగినంత వేసేసుకొని మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకొని సైడ్కి పెట్టుకొసుకున్న తర్వాత నేను గుంత పొంగనాలను కడాయి తీసుకున్నానండి. ఆ గుంత పొంగన కడాయిలో బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం ఆయిల్ అనేది పడుతుందండి. మనం డీప్ ఫ్రైతో పని లేకుండా ఇలా కొంచెం ఆయిల్తో గుంత పొంగనాలను వేసుకోవచ్చు. నేను ఈ పెనాన్ని డిమార్ట్ షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు నాన్ స్టిక్ అదే తీసుకున్నాను. ఇప్పుడు ఐరన్ కళాయి కూడా వస్తుంది కదా, వాటిలో కూడా బాగానే వస్తున్నాయి. నేనైతే నాన్ స్టిక్ కళాయి తీసుకున్నప్పుడు ఇట్లా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చినాయి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత క్యాప్ తీసేసేసి స్లోగా ఇలా తిప్పేసుకోవాలండి. You put down the phone. You've nowhere to go. ఇలా మొత్తము రివర్స్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ వేసేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేయాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే అవి లోపల కుక్ అవ్వకుండా పచ్చిగా ఉంటాయి. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని అన్ని తీసేసి కొంచెం ఆయిల్ అనేది ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని నేను ఈసారి ఇప్పుడు నేను ఎగ్తో వేస్తున్నానండి గుంత పొంగనాలు. గుంత పొంగనాలు వేస్తున్నాను. గుడ్డు పగలగొట్టి పెట్టుకున్నాం కదా, ఆ గుడ్డుతో గుంత పొంగనాలు అనేది వేస్తున్నాను. హాఫ్ ఏమో మామూలుగా ఇందాక మిక్స్ చేసుకున్న పిండి, అలాగే హాఫ్ ఎగ్ అనేది మిక్స్ చేసుకున్నది వేసుకున్నామండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తిన్నారు ఎగ్ గుంత పొంగనాలని. నార్మల్గా అవి ఒక ప్లేట్ అయితే ఇవి వేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి అన్నిటినీ. హై ఫ్లేమ్లో అనేది అస్సలు కుక్ చేయకూడదు, లోపల పచ్చిగా వస్తాయి. ఇలా కుక్ చేసుకొని అన్నిటిని కూడా ఇలా రివర్స్ అనేది తిప్పుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసేసి ఇలా కుక్ చేసుకోవాలండి. క్యాప్ పెట్టుకొని ఇలా కుక్ చేసుకొని తర్వాత మళ్ళీ తీసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం కదా. ఓకే, బాయ్.